దక్కించుకున్నట్టు నిలుస్తుంది. అంటే ఓవరాల్ రిజల్ట్ మనం చూస్తే, ఈరోజు వచ్చిన రిజల్ట్ మనం చూస్తే కాంగ్రెస్‌కి మళ్ళీ ప్రజలు పట్టం కట్టి ఏదైతే వాళ్ళు తీసుకొస్తున్న ప్రజాపాలన పేరిట వాళ్ళు ఆ పాలన కావచ్చు, అలాగే వాళ్ళు తీసుకెళ్తున్న ఇంద్రమ్మ రాజ్యం అని ఏదైతే తీసుకెళ్తుందో అది పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. ఒకవైపు పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. వాళ్ళిచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడికి కూడా పూర్తి స్థాయిలో జనాలకు చేరలేదని వాళ్ళు ఏదైతే తీసుకెళ్లారో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు తిరస్కరించినట్టు కూడా మనకి రిజల్ట్ చూస్తే ఒకవైపు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలోనే మనం చూసాం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లోనే కారు ఖచ్చితంగా బోల్తా పడిందన్న ఆ నేపథ్యంలో అంటే హస్తం పూర్తిగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దక్కించుకుంది. అప్పుడే వాళ్ళు చెప్పారు. అంటే ఇది ప్రెస్టేజ్ ఇష్యూకి సంబంధించిన ఎలక్షన్ అని చెప్పేసి బీజేపీ అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదైతే త్రిముఖ పోరు నడిచిందో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే బీజేపీ ఉన్నా సరే గానీ జూబ్లీ హిల్స్ పూర్తి స్థాయిలో అంత రిజల్ట్ కావచ్చు, లేకపోతే ఆ పోటీని చూపించలేకపోయింది. అయితే మనకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఒకవైపు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యలో అటు ఏదైతే కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా ఒక సందర్భం వచ్చింది. అంటే నవీన్ ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో నవీన్ ఇక్కడ లోకల్‌గా ఉన్న వ్యక్తి గతంలో ఇండిపెండెంట్‌గా నిల్చున్నప్పుడే దాదాపు 40,000కి పైగా ఓట్లొచ్చినాయి. సో అది కాస్త కాంగ్రెస్ పార్టీకి నవీన్ బలమయ్యాడు గానీ, నవీన్‌కి కాంగ్రెస్ పార్టీ బలం కాలేదనే నేపథ్యంలో కొంతవరకు ఆ రిజల్ట్‌ని ఆ బీసీ ఉద్యమం లేకపోతే రకరకాల ఇష్యూస్‌తోనే అది కాస్త కొట్టివేసే పరిస్థితి కనిపించింది. కానీ ఈ కింది స్థాయి ఉన్న క్యాడర్ ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న క్యాడర్ ఏదైతే మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్‌లో చాలా వరకు అక్కడ గ్రౌండ్ స్థాయి ఉన్న క్యాడరే రిజల్ట్ చెప్పే అవకాశం ఉంటది. మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లో సరే పార్టీ గుర్తు లేకుండా చాలామంది నిల్చున్నారు. ఇండిపెండెంట్ నిల్చున్నారు. దాంట్లో పార్టీకి సంబంధించి రిబల్స్ నిల్చున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కొంతవరకు ఏ పార్టీ గెలిచింది, ఎవరు ఎలా అంటే ఏ పార్టీకి ఎంత రిజల్ట్ పైగా పర్సెంటేజ్ వచ్చింది, ఏ పార్టీకి ఎంత రాలేదని చెప్పేసి కూడా కొంతవరకు అయోమయంలో ఉండే పరిస్థితి. ఎందుకంటే సర్పంచ్ అక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ సర్పంచ్ గెలవగానే సో ఆ ఒక చిన్న విలేజ్ అంటే 1500 నుంచి 2000 వరకు ఓట్లు ఉండే అవకాశం ఉంటది. గెలిచిన వెంటనే పార్టీలు మారుతుంటారు. సో ఆ పార్టీ గుర్తు లేదు కాబట్టి ఈజీగా అది రిజల్ట్ అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఎళ్ళది. అక్కడ పల్లెటూరులో అయితే అంటే ఈ 12,700 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా వరకు ఆ వ్యక్తిని చూసి అక్కడ ఓట్లేసే పరిస్థితి ఉంటది. అంటే ఎక్కడ కూడా ఈ వ్యక్తి పలానా పార్టీకి చెందినవాడు, ఈ వ్యక్తి పలానా పార్టీకి చెందినవాడు, ఆ పార్టీ ప్రజలకు ఏం చేసిందని ఆలోచించకుండా సర్పంచ్ అభ్యర్థికి మాత్రం ఖచ్చితంగా ఈ లోకల్ వ్యక్తి ఎలా ఉంటాడు, ఒకవేళ ఈ వ్యక్తి గెలిస్తే మన పల్లెటూరుకి అంటే మన ఊరికి మన పని మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తా అంటే అక్కడ జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒకవైపు బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది మేము అధికార పార్టీ కన్నా ఎక్కువ సీట్లు మేము గెలిచాం, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా మొగ్గు చూపలేరు ప్రజలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇట్లా చెప్తూ వచ్చింది. కాంగ్రెస్ మాత్రం దాదాపు 60-65% పైగా సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇది అంటే గుర్తు లేకుండా గెలవడం జరిగిందని చెప్పేసి కూడా కొంతవరకు రిజల్ట్స్ బయటకు వచ్చినాయి. మరోవైపు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపణ చేస్తుంది ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిపి పోటీ చేసినాయి. సో వాళ్ళకు 30-33% వచ్చింది సర్పంచ్ ఎన్నికల్లో. ఖచ్చితంగా మేము మళ్ళీ ఇప్పుడు వచ్చి అంటే ఈ గుర్తులేని ఎలక్షన్‌లో మీరు ఆధిక్యత సాధించారు కదా కాంగ్రెస్ పార్టీ. మేము గుర్తు పెట్టి చూడండి అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రతిపక్షాలు దాంట్లో ఉన్న బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్న సందర్భాలు చాలానే మనం చూస్తూ వచ్చినాం. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు అంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఒకటే మాట అన్నారు. అంటే అలవిగాని హామీలిచ్చి మీరు అసెంబ్లీ ఎలక్షన్‌లోకెళ్లారు. ప్రజలు కొంత మిమ్మల్ని నమ్మారు. మేము ఈ రైతు బంధు ఏదైతే 5,000 ఇస్తామన్నామో లేకపోతే ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీ 5,000 ఇస్తే మేము అధికారంలోకి వస్తే 7,000 ఇస్తామన్నారు కదా! ఇట్లాంటి అలవుగాని హామీలు మీరిచ్చి ఈ దొంగ హామీలతో మీరు అధికారంలోకి వచ్చారని చెప్పేసి కూడా ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కొంతవరకు విమర్శిస్తూ వచ్చింది. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఈ మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ రిజల్ట్ కంపేర్ చేసి చూస్తే మాత్రం ప్రజలు ఎక్కడ కూడా అటు ప్రతిపక్ష పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనట్టే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 7 కార్పొరేషన్‌లలో ఒక్క కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేదు. ఎందుకంటే 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, బలమైన క్యాడర్‌గా ఉన్న పార్టీ, దాంట్లో ఉన్న దాదాపు 29 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్న పార్టీ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఉన్న కేసీఆర్ పేరు చెప్పినా సరే, లేకపోతే ఆ పార్టీ నేతల పేరు చెప్పినా గుర్తుబట్టి కారు గుర్తు అంటే పలానా వాళ్ళదని చెప్పేసి గుర్తుపట్టున్న జనాలు ఒక్క కార్పొరేషన్ సీట్‌కు రాకపోవడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు. అలాగే బీజేపీకి ఒక సీట్ రావడం జరిగింది. సో ఎవరు కూడా బీజేపీ కాస్త ముందంజలో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశారు. కాంగ్రెస్ వర్సెస్ ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో నగరపాలికల్లో 7 కార్పొరేషన్ దాంట్లో కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ బీజేపీ నాయకులు మాత్రం బీజేపీ జాతీయ స్థాయి నాయకులను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 కార్పొరేషన్‌లో కూడా వాళ్ళు తిప్పడం జరిగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన తను కావచ్చు, లేకపోతే దాని తర్వాత వచ్చిన పక్క రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు, అలాగే వాళ్ళు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒకవేళ కార్పొరేషన్‌లో గెలిస్తే, మేము మున్సిపాలిటీలు ఆ చైర్మన్‌లు మాకు దక్కితే మాత్రం ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఒక అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు మేనిఫెస్టో ఏ విధంగా పెడతారు, ప్రజల్లోకెళ్తారో అదే విధంగా వీళ్ళు ఆ మున్సిపాలిటీలో నగరపాలిక ఎన్నికల్లో మేము గెలిస్తే ఒక స్మార్ట్ సిటీగా మారుస్తాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏస్తాం. ఏఐ వ్యవస్థ ఏంటే అంటే ఒక మీ పిల్లలకు స్మార్ట్ స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో మేము ఏఐ ప్రవేశపెడతామని చెప్పేసి కూడా ఒక మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది రామచంద్రరావు నేతృత్వంలో. సో దాన్ని కూడా ప్రజలు పూర్తి స్థాయిలో తిరస్కరించినట్టే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అంటే ఈ కార్పొరేషన్లలో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఒక డామినెన్స్ అనేది ప్రస్తుతం మనకి రిజల్ట్ చూస్తే కనిపిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డిని చాలా మంది విమర్శిస్తూ వచ్చారో, ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రచారంకి వెళ్ళడం అది పూర్తి స్థాయిలో అది కొంతవరకు వర్కౌట్ అవ్వది అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శించినా సరే, రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా తగ్గకుండా నేను గతంలో తను చెప్తూ వచ్చిండు. ఏ విధంగా అయితే అంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తను ముందు, దాని తర్వాత ముఖ్యమంత్రిని అని చెప్పేసి కూడా తను ఏ విధంగా చెప్తూ ముందు దాదాపు 4-5 సభలు తను పెట్టడం జరిగింది. ఆ సభల వల్ల ఈరోజు రిజల్ట్ వర్కౌట్ అయినట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఎందుకంటే 7 కార్పొరేషన్లో దాదాపు 5 గెలిచారు కాబట్టి ఆ రిజల్ట్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ప్రజలు మాత్రం ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ ఏదైతే తీసుకెళ్తుందో దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టినట్టే మనకి ఈ రిజల్ట్ చూస్తే కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఈ మున్సిపాలిటీలలో 116కి గాను ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందనే విషయాలు కూడా మనం చూసుకుందాం. ఒక్కసారి అయితే కాంగ్రెస్ మాత్రం దాదాపు 78% అటు ప్రతి కార్పొరేట్ మన మున్సిపాలిటీ కావచ్చు, అలాగే కార్పొరేషన్ సీట్లు కైవసం చేసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అలాగే 116 మున్సిపాలిటీలకు గాను దాదాపు 65 సీట్లకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ హై డామినెన్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 116 మున్సిపాలిటీలో దాదాపు 53 సీట్లు వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రెండో స్థానంలో 11 సీట్లకు బీఆర్ఎస్ పడిపోవడం జరిగింది. దాంతో బీజేపీకి మాత్రం ప్రస్తుతం ఇప్పటి వరకు 116 ఏదైతే మున్సిపాలిటీలలో 65 రిజల్ట్ వచ్చిన దాంట్లో ఒక్క సీటు కూడా ప్రస్తుతం అంటే బీజేపీ గెలుచుకోలేకపోయింది. అంటే మనకు రిజల్ట్ దాంతో ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఒకటి గెలుచుకున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే 414 డివిజన్లకు గాను దాదాపు 249 డివిజన్లు ప్రస్తుతం రిజల్ట్ మనకు పూర్తి స్థాయిలో వచ్చేసింది. దాంట్లో కాంగ్రెస్ 142 సీట్లు గెలుచుకోగా బీఆర్ఎస్ 32, మళ్ళీ ఇక్కడ కూడా రెండో స్థానంలో ఉంది. అలాగే బీజేపీ కూడా 25 సీట్లు అక్కడ గెలుచుకోవడం జరిగింది. మరోవైపు ఈ తెలంగాణలో అంటే ఈ మున్సిపల్ వార్డులకు సంబంధించింది కూడా 2000